పశ్చిమ గోదావరి జిల్లా ఆక్వీడు జవహర్పేటలోని శ్రీ రాజరాజేశ్వరి దేవి సమేత మార్కండేయేశ్వర స్వామి ఆలయంలో కార్తీక మాసం సందర్భంగా ప్రతిరోజు అష్టోత్తర శతాభిషేకం అభిషేకాలు జరిపినట్లు తెలిపారు. మాస శివరాత్రి పురస్కరించుకుని ఈరోజు ఏకాదశ రుద్రాభిషేకాలు, లక్ష బిల్వార్చన, లక్ష కుంకుమార్చన, లక్ష దీపోత్సవ కార్యక్రమాలు జరిగాయని, రుద్రహోమం జరిపినట్లు, పిదప భక్తులకు అన్నప్రసాద వితరణ జరుగుతుందని ఆలయ కమిటీ అధ్యక్షులు గొంట్ల గణపతి, శ్రీమతి కాకర్ల రాజరాజేశ్వరి తెలిపారు. శివాయ. ఈరోజు దుంపగడప రైల్వే గేట్ వద్ద వేయించేసి ఉన్నటువంటి రాజరాజేశ్వరి సహిత మార్కండేశ్వర స్వామి వారి దేవస్థానంలో ప్రతి సంవత్సరం జరిగే విధంగా కార్తీక మాసం మొదల నుంచి ప్రతిరోజు కూడా అష్టోత్తర శతకలశాభిషేకంతో శ్రీ స్వామివారికి అభిషేకం చేయటం తెల్లవారుజామున. మరి అదేవిధంగా ఈరోజు మాస శివరాత్రిని పురస్కరించుకొని ఉదయం నుంచి కూడా మహన్యాసపూర్వకంగా ఏకాదశ రుద్రాభిషేకం, అనంతరం లక్ష బిల్వార్చన, అనంతరం లక్ష కుంకుమార్చన, ఇప్పుడు లక్ష దీపార్చన కార్యక్రమం జరుగుతుంది. మరి దీని అనంతరం రుద్రహోమంతో ఈ కార్యక్రమం ఈరోజు భక్తులకు అన్నప్రసాద వినియోగంతో ఈ కార్యక్రమం ముగుస్తుంది. మరి ప్రత్యేకించి కార్తీక మాసంలో మహాశివునికి చేసేటువంటి ఈ సేవ పరమ పవిత్రమైనది. అనేక కోటి జన్మల పాపాలను హరించేటువంటి శక్తి ఈ యొక్క కార్తీక మాసం మాస శివరాత్రి రోజు ఉంది. మరి బిల్వార్చన, లక్ష బిల్వార్చన అంటే మరి ఒక్కసారి ఒక్క బిల్వాన్ని స్వామివారి మీద వేయంగానే ఎన్నో జన్మల పాపాలు నశించేటువంటి ఇది ఆ పరమశివుడికి ఉంది. మరి ఆ విధంగా లక్ష బిల్వాలతో పూజ చేయటం, మరి అదేవిధంగా లక్ష దీపార్చన. మరి ఈ లక్ష దీపార్చన అంటే ఈ నిశిరాత్రిలో కార్తీక మాసంలో చేసేటటువంటి దీపార్చన వల్ల ఈ గ్రామంలో ఉన్నటువంటి అసుర శక్తులన్నీ కూడా ప్రాళదోలిపడి మరి గ్రామస్తులు సుఖ సౌఖ్యాలతో మరి సంతోషాలతో వర్ధిల్లుతారని మరి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఆ దేవదేవుడికి పరమ పవిత్రమైనటువంటి అవకాశాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. మా తస్మై శ్రీ గురవే నమః. ఈ ఆలయం కట్టి సుమారుగా 38 సంవత్సరాలైంది. అప్పటి నుంచి కూడా ప్రతి సంవత్సరము కార్తీక మాసంలో తెల్లవారుజామున ప్రదోష కాలంలో 4:30 నుంచి 6 గంటల లోపల వరకు నిత్యము 108 కలశాలతోటి క్షీరాభిషేకం అనేది జరుగుతుంది. ఏ దేవాలయంలోనూ కూడా గర్భాలయం ప్రవేశం ఉండదు. కానీ ఈ దేవాలయంలో వర్ణ, మాత, స్త్రీ, పురుష భేదం లేకుండా అందరూ కూడా అభిషేకం చేసుకోవచ్చు. మరి ఈరోజు మహాశివరాత్రి. ఎప్పుడు కూడా మేము మహాశివరాత్రికి ఇక్కడ లక్షపత్రి పూజా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఏకాదశి రుద్రాభిషేకము, లక్ష బిల్వార్చన, లక్ష కుంకుమార్చన, రుద్రహోమము, లక్ష దీపార్చన అనేటువంటి చేశారు. కార్తీక మాసంలో ఒక్క దీపం వెలిగించినట్లయితే కనుక కోటి దీపాలు వెలిగించినట్టు ఫలితం ఉంటుంది. అందులో ఈ రావి చెట్టు, వేప చెట్టు నీడలో ఈ శివ ప్రాంగణంలో మనము ఈ దీప హోమము అంటారు, దీన్ని దీప యజ్ఞం చేశాము. దీన్ని దీపం కార్తీక మాసంలో దీపం కొండెక్కే దీపాన్ని కూడా మనం వెలిగించినట్టే పుణ్యం అనేటువంటిది వస్తుంది. కాబట్టి కార్తీక దీపం మాసంలో ఈ లక్ష దీపాల్లో పాల్గొని ఎంతమంది ఉన్నందుకు వాళ్ళందరికీ కూడా అత్యధిక పుణ్యం ఫలాలు రావాలని కోరుకుంటూ, మరి గ్రామానికి కూడా సుభిక్షంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ, సర్వే జనాసుకునో భవంతు, శాంతిరస్తు, పుష్టిరస్తు, అవిఘ్నమస్తు, ఆరోగ్యమస్తు.